ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట దేవుడు నీకే సెలవిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎలా కొన్నాడు అంటే విలువ పెట్టి కొన్నాడు. ఈ లోకంలో ఏదైనా వస్తువు కొనాలి అంటే కొంత డబ్బు పెట్టి కొంటాం కదండి. లేకపోతే మన పాత వస్తువు ఇచ్చి క్రొత్త వస్తువు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ లోకంలో ఏ వస్తువుకైనా ఏదైనా కొనాలన్నా దానికంటూ కొంత డబ్బు కేటాయిస్తే సరిపోయిద్ది. కానీ దేవుడు నిన్ను నన్ను కొనడానికి డబ్బుని కేటాయించి నిన్ను నన్ను కొనలేదు. దేవుడు నిన్ను నన్ను ఎలా కొన్నాడు అంటే విలువ పెట్టి కొన్నాడు. విలువైన తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారాళంగా నీ కొరకు నా కొరకు ధారపోసి ప్రభు నిన్ను నన్ను కొన్నాడు. విలువైన తన ప్రాణాన్ని, పరిశుద్ధమైన తన ప్రాణాన్ని పనంగా నీ కొరకు నా కొరకు పెట్టి నిన్ను నన్ను కొన్నాడు అన్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు రక్షింపబడిన, దేవుని చేత రక్షింపబడిన బిడ్డలే, క్రైస్తవులు అని పేరు పెట్టబడిన బిడ్డలే ఈనాడు చూసినట్లయితే విలువ పెట్టి దేవుడు కొన్నాడు నిన్ను అన్న విషయాన్ని గుర్తించినప్పటికీ దేవునికి ఇష్టంగా బ్రతక్క మనుషులకి దాసులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా అవసరత వచ్చిందంటే మనుషులకు దాసులైపోతున్నారు. వారి అవసరతను బట్టి, వారికున్న అక్కరను బట్టి మనుషుల్ని వెంబడించేవారుగా ఈ లోకంలో చాలామంది క్రైస్తవులే కనబడుతున్నారు. దేవుడు నిన్ను నన్ను అలా ఉండాలని కోరుకోవట్లేదు. మనం మనుషులకు దాసులుగా కాదు, మనుషులకు దాసులు కాకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న నిన్ను నన్ను ఆ పాపపు దాసం నుంచి, లోక దాసత్వం నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. ఈరోజు మనుషులకు దాసులుగా ఉండాలని కాదు, ప్రభుకి బిడ్డలుగా జీవించాలని. ప్రభు నిన్ను నన్ను కూడా తన దాసులుగా ఉండాలని కూడా కోరుకోవట్లేదు. తనకి బహుప్రియమైన బిడ్డలుగా మనం జీవించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు మనుషులకు దాసులుగా జీవిస్తున్నావా? ఒక దాసుడుగా, ఒక దాసిగా మనుషులకి నీ యొక్క జీవితాన్ని సమర్పించే వ్యక్తిగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. నీ యొక్క అవసరతను బట్టి, అక్కరను బట్టి నువ్వు మనుషుల దగ్గర ఒక తక్కువగా అయిపోవాలని ప్రభు కోరుకోవట్లేదు. దేవుడు నిన్ను ఉన్నతంగానే చూస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ యొక్క అవసరత, అక్కర ప్రభు యొద్ద అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క అవసరత తీరుస్తాడు. కాబట్టి మనుషులకి దాసులుగా అయిపోవద్దు, కానీ దేవునికి బహుప్రియమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ మనకి దయచేయునుగాక.